రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరి కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర పట్టింది. మరి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు మరి ఒక బిల్లు పంపించగా ఆ బిల్లు మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, గవర్నర్ నుంచి మరి ఆమోద ముద్ర పడి అటు తర్వాత మళ్ళీ రేవంత్ సర్కార్కి చేరిన క్రమం మనం చూస్తున్నాం. ఇక ఈ క్రమంలో మనం చూసినట్లయితే 27 మున్సిపాలిటీలు మరి విలీనానికి సిద్ధంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ చట్టాలలో కీలక సవరణలు హైదరాబాద్ను మరొక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మరొక కీలక అడుగుపడిందని చెప్పుకోవాలి. జీహెచ్ఎంసీ విస్తరణకు కీలకమైన మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోద ముద్ర వేయడం ఇక్కడ జరిగింది. అదేవిధంగా ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజెట్ విడుదల కూడా చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసిన క్రమం మనం తెలిసిందే. అదేవిధంగా హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇక ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఉన్న దాదాపు 27 పురపాలక సంస్థలకు సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలోకి చేర్చేందుకు జీహెచ్ఎంసీ సంస్థలను కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి చేర్చేందుకు ఆమోదం ఇక్కడ ఏకగ్రీవంగా తెలిసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విలీనానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ చట్టాన్ని, అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీలలోని చట్టాలను కూడా సవరణ చేయాలంటూ కూడా గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చూసినట్లయితే మేడ్చల్, మల్కజ్గిరి జిల్లా, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, దమ్మాయిగూడ, వీటితో పాటుగా నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తుమ్ముకుంట, మరి కొంపల్లి, దుండిగిల్ ఈ ప్రాంతాలు కూడా కలవనున్నాయి. వీటితో పాటుగా రంగారెడ్డి జిల్లా బడంగపేట, బండ్లగూడ, మరి జాగీరు, మీర్పేట, పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, నార్సింగి, మణికొండ, ఆదిబట్ల, తుక్కుగూడ ఇవి కూడా జీహెచ్ఎంసీలో కలవబోతున్న మున్సిపాలిటీలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం సంగారెడ్డి జిల్లాలోని మరి మున్సిపాలిటీలు మనం గమనించినట్లయితే బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ ఈ విలీనంతో మొత్తం హైదరాబాద్ పరిపాలన విస్తీర్ణం కూడా భారీగా పెరగనుంది. నగర అభివృద్ధి ప్రణాళికలు మరింత సమగ్రంగా అమలు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మరి ఇక సంతులిత అభివృద్ధి ఒకే రీతిన అంటే నగర శివారు ప్రాంతాలు అభివృద్ధికి దూరం అవుతున్నాయన్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక నిర్ణయంగా తీసుకోవచ్చు ఇది. ఈ క్రమంలోనే మరి అన్ని మున్సిపాలిటీలను కూడా జీహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత మరి పారదర్శకంగా పరిపాలన కొనసాగబోతుంది. అదేవిధంగా నిధుల ప్రవాహం కూడా మరి అక్కడ వరకు ప్రవహించనుంది. సో మరి నగర శివారు ప్రాంతాలు అనేవి ఇక ముందు ముందు మనకి జీహెచ్ఎంసీ క్రిందే ఒకే గొడుగు క్రిందికి రాబోతున్నాయి, ఒకే చట్టం క్రిందికి రాబోతున్నాయి. ఈ రకంగా మరి సంస్కరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్ల అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి సమగ్రమైన అభివృద్ధికి మరి ఒకే గొడుగు క్రిందికి రావాల్సిన అవసరం కూడా ఉందని రాష్ట్ర సర్కారు గమనించి అదేవిధంగా ఆ మేరకు ప్రతిపాదనలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ భరత్, దుర్గా, జీహెచ్ఎంసీ నుంచి.